వెల్కమ్ టు హెచ్బిఎన్ టీవీ. ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశం ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాగలమరి లక్ష్మణ్ బాబు, ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జి బడే నాగజ్యోతి ఈ నెల ఏప్రిల్ 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ విజయవంతం చేయాలని సన్నాహక సమావేశంలో వారు పిలుపునివ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత మహారాజులకు అదేవిధంగా ములుగు జిల్లా పార్టీ అధ్యక్షులు అన్న లక్ష్మణ్ బాబు గారికి, అదేవిధంగా గౌరవ ఇన్ఛార్జ్ అక్కయ్య గౌరవ గారికి, సహచర మండల పార్టీ అధ్యక్షులకు, మాజీ జడ్పీటీసీలకు, ఎంపీలకు, ఎంపీపీలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ, అదేవిధంగా మండల స్థాయి అనుబంధ సంఘాల నాయకులకు, గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులకు, భారత సభ్యులందరికీ కూడా పార్టీ తరఫున మహాసభలో మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రారంభించారు. మన కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మనందరం స్వాగతిస్తూ మరి 25 సంవత్సరాల నుండి జెండా గద్దెలను మొత్తము అన్నిటినీ పండుగ వాతావరణంలో గ్రామశాఖ అధ్యక్షులకు పిలుపునిస్తూ వాటన్నిటినీ దేని కాడ కొత్త గద్దెలు నిర్మాణం చేసి ఉన్న కాడ వాటిని పునర్నిర్మాణం రిపేర్ చేసుకొని జెండాలు అనుసరించుకొని రావాల్సిన సమయం మనకు ఉన్నది. ఎందుకంటే గతంలో హైదరాబాద్ తీసుకుపోయినప్పుడు 4 గంటలకు 5 గంటలకి లేచి మనం హైదరాబాద్ పోతే గ్రామంలో లేకుండా పరిస్థితి ఉండే ప్రతి గ్రామానికి జెండా కార్యక్రమాలు చేసుకొని డబ్బు సభ్యులతో మనకున్న సంపద ఒక పండుగ వాతావరణంలో వెళ్ళే కార్యక్రమాలు పెట్టుకోవడానికి మనకు అవకాశం వచ్చింది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పంచాయతీ గారికి అప్పుడే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు వృద్ధభక్తిగా ప్రతి గ్రామశాఖ అధ్యక్షుడికి, మండల పార్టీ అధ్యక్షులకు, ఆ జెండా గద్దెలకు మండలానికి ఒక 50 లీటర్ల మన గులాబీ కలర్ను కూడా ప్రొవైడ్ చేయండి. చేస్తే మీకు మళ్ళీ మీకు మండలేయడానికి మీ కార్యక్రమంతో మీ కలర్ వేసి పంపుతుంది కదా అని నాకు ఒక గేట్ పాస్ ఉంటుంది. ముఖ్యమైనది రైతులు బాధపడుతున్నారు. ఇదే అధికారులు, అదే నీరు, అదే కరెంటు ఎందుకు వస్తుంది? నీళ్ళు జాతరగా తెలివి లేక ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వీటన్నింటినీ 15 నెలల నుంచి 18 నెలలు ఇప్పుడు మనం అనుభవించి ఇంకా ఆగేది లేదు. ఈ సమాజం ఏదైతే తెలంగాణ సమాజానికి జరిగే అన్యాయాన్ని తెలంగాణ ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో వీటన్నింటి ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా తెలంగాణకి ఇంకెవరు? బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ముఖ్యము, అధికారం కాదు, పదవులు కాదు. ఏ విధంగానైతే మనం పోట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు మనమే శ్రీరామ రక్షగా బీఆర్ఎస్ పార్టీ కావాలి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈ సభని పెద్ద ఎత్తున మనం పెట్టి ప్రజలకు చాటి చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలు మీరన్నీ దృష్టిలో పెట్టుకొని మీరందరూ ఇప్పుడు ఏ విధంగానైతే ప్రజలు బాధపడుతున్నారో వాళ్ళందరూ వాళ్ళకి చెప్తున్నారు, మేము మోసపోయినాము ఓటు వేసి. ఇప్పుడు మీ అందరికీ ఒక సువర్ణ అవకాశం. ఇది కేసీఆర్ గారు ఈ సభ ద్వారా మీ అందరికీ ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల మీకు అందరికీ ఒక మంచి ఊపు రాబోతుంది. మీరందరూ ఇదే విధంగా ఏ విధంగా ఈ రోజు ఇంతమంది వచ్చి పనులు వదులుకొని ఇదే ఉత్సాహం మీరు గ్రామాల్లో ప్రతి వాడల్లో కేసీఆర్ గారి సందేశం, రేపు చెప్పబోయే సందేశం మీరు తీసుకెళ్తారు అనే ఉద్దేశంతో ఇక్కడ రేపు ఈ సభ పెట్టబోతుంది. ఇది మీ అందరి భవిష్యత్తుతో పాటు రేపు రాబోయే మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఇది ఒక పెద్ద మెసేజ్ కాబోతుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో దయచేసి మన మధ్యలో ఏదైతే ఎలక్షన్ కంటే ముందు జరిగిన పరిణామాలు, ఎలక్షన్ టైంలో జరిగిన పరిణామాలు దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా, దండ పెడుతున్నా. అవి మీరు మర్చిపోండి, ఆ సంఘటనలు మర్చిపోండి, వాటి గురించి మనం చర్చించుకోవద్దు. ఇప్పటి నుంచి కొత్త పుస్తకం చదువుతాం. మనం కొత్త పుస్తకం చదివే అవకాశం ఉంది. ఈ ములుగు జిల్లా చరిత్రలో, బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఇది ఒక సువర్ణ యుగం రావాలి. ఇప్పటి నుంచి ఏదైతే జరిగినాయి మాకు తెలుసు, ఎంతో మంది బాధలు ఉన్నారు, ఇక్కడ చాలా విభేదాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని కొంత కార్యకర్త
ఏమి ఉండదు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మీకు హామీ ఇస్తున్నాం. నాకు కేసీఆర్ గారు ఇచ్చిన బాధ్యత, కేసీఆర్ గారు మీ అందరిని కాపాడుకునే బాధ్యత నాకు ఇచ్చింది. మీ అందరిని చూసుకునే బాధ్యత నాకు. మొన్నటి మొన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తే నా మీద దాడి జరిగింది. దాడికి జరిగినందుకు ఎంతో మంది మన కార్యకర్తలు అండగా నిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ అదే దాడిలో మా తమ్ముడు సోదరుడు భోజరావు మీద కేసు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తే మండలం మొత్తం 30 మంది పోలీస్ స్టేషన్లో పోయి కూర్చున్నాం. మీ అందరికీ భరోసా ఇస్తున్నాము. అటువంటి సంఘటన ఏం జరిగినా మీ అందరికీ టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మీకు ఏ కార్యక్రమం ఏది అవసరం ఉన్నా మీకు కేసీఆర్ గారు సమాచారం చెప్పి గద్ద లెక్క వాడతాను. ములుగు జిల్లాలో మీకు ఏ కష్టం వచ్చినా మేమందరం ఉన్నది ఇక్కడ. మాకు ఇప్పుడు పెద్దన్న కూడా మా పెద్ద అండగానికి పెద్దన్న వారి సహకారం కూడా మేము తీసుకొని దయచేసి మీ అందరూ చెప్తున్నాం. మనసులో ఏదైతే బాధలు ఉన్నాయో, ఏదైతే విభేదాలు మీరు అనుకుంటున్నారో అవన్నీ దుఃఖ చేద్దాం. ఇప్పటి నుంచి ఒకటిగా సాగాలి, ఒకటిగా ముందుకు పోతే మీ అందరికీ లాభం జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ చాలా సమయం ఉన్నాయి. వాటన్నిటికీ మనము ప్రిపేర్ కావాలంటే ఇప్పటి నుంచే పునాదులు గట్టిగా ఇవ్వాలి. మీకు ఇంకా